So hello guys, welcome back to another video of the channel Hamon Trading University. నేను మీ హేమంత్. ఈరోజు మా టాపిక్ ఏంటి అంటే హౌ టు రికవర్ యువర్ లాసెస్ అని చాలా మంది కామెంట్స్ పెట్టారు అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్ డిఎమ్స్ పెట్టారు ఈ వీడియో కోసం. సో ఐఎమ్ ఐఎమ్ క్రియేటింగ్ దిస్ వీడియో ఫర్ దట్ సేక్. సో మా లాస్ అయినప్పుడు ఆ లాసెస్ ని రికవర్ చేయడానికి ఎక్కువ ప్రెషర్ మనం చూసుకుంటాం. సో ఆ టైంలో మనం ఏం చేయాలని చెప్పి ఈ 4 పాయింట్స్ వీడియో లాస్ట్ దగ్గర చూస్తే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. అయితే వీడియో లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి అండ్ ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ అండ్ షేర్ చేయండి అండ్ లెట్స్ బిగిన్ అవర్ వీడియో. దెన్ నేనైతే పర్సనల్గా ఏం చేస్తానని చెప్పి అండ్ నేను పర్సనల్ గా చేసేది మీకు రికమెండ్ చేస్తున్నాను ఈ 4 థింగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, స్టాప్ ట్రేడింగ్ ఇమీడియట్లీ టు స్టెబిలైజ్ యువర్ మైండ్ సెట్. అంటే దాని అర్థం మీరు కంప్లీట్ గా ట్రేడింగ్ ని మానేమని కాదు. మీరు లాస్ రాగానే సిస్టమ్ ముందు రాకుండా పక్కెళ్ళి కాస్త పాలిటిక్స్ రమ్మని అర్థం. ఎందుకంటే ఒక లాస్ వచ్చినప్పుడు మీ మైండ్ సెట్ అనేది చాలా స్టేబుల్ గా ఉండదు. రివర్స్ ట్రేడింగ్ చేయాలనిపిస్తుంది, ఓవర్ ట్రేడింగ్ చేయాలనిపిస్తుంది, అక్కడ ఫండ్స్ ఉన్నా లేకపోయినా. సో దాన్ని సెక్యూర్ చేయడానికి, దాన్ని స్టెబిలైజ్ చేయడానికి మీరు షట్ డౌన్ ఎవ్రీథింగ్ అండ్ గో అవుట్ సైడ్ అండ్ డూ సమ్ అదర్ వర్క్ అండ్ కమ్. అంటే నేనేం చేస్తానంటే ఒకవేళ నాకు లాస్ వచ్చిందంటే వెంటనే ల్యాప్టాప్స్ అండ్ మొబైల్స్ అన్ని షట్ డౌన్ చేసి బయటికి వెళ్ళి ఇంకేదో పని చూసుకొని అప్పుడు వస్తాను అనమాట. అప్పుడు మళ్ళీ సిస్టమ్ ఆన్ చేసి అసలు ఎక్కడ తప్పు జరిగింది అని చూసుకొని మళ్ళీ రియలైజ్ చేసి నెక్స్ట్ టైం అలా చూసుకోకుండా నెక్స్ట్ టైం అది జరగకుండా చూసుకుంటాం అనమాట. సో ఫస్ట్ పాయింట్ అది. అండ్ సెకండ్ పాయింట్ ఈస్ ప్రాక్టీస్ యువర్ స్ట్రాటజీ అండ్ జనరల్ లెవెల్ ట్రేడ్స్. ప్రాక్టీస్ ఎందుకు చేయమంటున్నా అంటే మీ స్ట్రాటజీ మీద మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది కాబట్టి. ప్రాక్టీస్ చేసిన డేటా మీ దగ్గర ఉంటే మీ స్ట్రాటజీ యొక్క విన్ రేషియో అండ్ విన్ రేట్ అండ్ మీ రిస్క్ రివార్డ్ రేషియో కూడా డిఫైన్ అయి ఉంటుంది. సో ప్రాక్టీస్ చేయడం చాలా అవసరం. ప్రాక్టీస్ చేయకుండా మాత్రం ఎవరైనా లాస్ చేస్తే మాత్రం మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. ప్రాక్టీస్ చేయండి. అండ్ జనరల్ ఎందుకు చేయమంటున్నా అంటే మీరు ఎలాంటి ట్రేడర్ అండ్ ఏ టైప్ ఆఫ్ ట్రేడింగ్ చేస్తున్నారు, ఏ టైప్ ఆఫ్ టైం లో చేస్తున్నారు, ఏ టైప్ ఆఫ్ పేర్స్ లో చేస్తున్నారు, ఇవన్నీ చెప్పేది జర్నల్ మాత్రమే. ఇప్పుడు ఒక జర్నల్ ఉంటే ఇవన్నీ డిఫైన్ అయిపోతాయి. అండ్ జర్నలింగ్ కూడా ఎలా చేయాలని ఒక వీడియో చేశాను, డిస్క్రిప్షన్ లింక్ పెడతాను, చెక్ చేయండి. అండ్ థర్డ్ పాయింట్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ దిస్ వీడియో ఈస్ ట్రై టు మెయింటైన్ ఇన్కమ్ స్ట్రీమ్స్. మీన్స్ ఎందుకంటే ట్రేడింగ్ అనేది ఒక క్రియేషన్ ఆఫ్ వెల్త్ అయితే కాదు, ఇట్ ఈస్ ఏ మల్టిప్లికేషన్ ఆఫ్ వెల్త్. మీ దగ్గర సమ్ అమౌంట్ ఆఫ్ మనీ ఉంటే దాన్ని మల్టిప్లై తీసుకెళ్ళొచ్చు, కానీ మనం మనీని పుట్టించలేం ఎక్కడ. సో మీ దగ్గర 10,000 రూపీస్ అయినా మినిమం ఉంటే బాగుంటుంది. ఆ 10,000 మీరు 20,000 చేస్తారా, 1 lakh చేస్తారా, 1 crore చేస్తారా, మీ స్కిల్స్ మీద డిపెండ్ ఉంటుంది. సో ఇన్కమ్ స్ట్రీమ్స్ ని మెయింటైన్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఆర్ మీ జాబ్ పరిస్థితి బాగా అర్థమవుతుంది. జాబ్ వదిలేదని చాలా మంది అనుకుంటారు, అది చాలా తప్పు. జాబ్ మానేయకుండా ట్రేడింగ్ మేనేజ్ చేయడానికి ట్రై చేయండి. దాని తర్వాత జాబ్ కన్నా మించి ఇన్కమ్ స్ట్రీమ్ ఇంకేమైనా క్రియేట్ అయినా సరే జాబ్ అయితే వదిలేదు. ఎందుకంటే ఒక ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండడం అనేది ఒక కైండ్ ఆఫ్ బ్లెస్సింగ్ ప్రెసెంట్ సిచ్యువేషన్ లో అయితే. సో థర్డ్ పాయింట్ ఇది అది. అండ్ ఫోర్త్ పాయింట్ ఏంటి అంటే ప్రాక్టీస్ లైక్ నెవర్ వన్. దట్ మీన్స్ ఒక లాస్ రాగానే ఎవరు సైకలాజికల్ గా చాలా లో అయిపోతారు, డౌన్ అయిపోతారు. సో ఆ మూమెంట్స్ ఓవర్కమ్ చేయడానికి మీరు ప్రాక్టీస్ చాలా ఎక్కువ చేయాలి, ప్రాక్టీస్ ఎక్కువ చేయాలి. జర్నలింగ్ మీరు చేసిన జర్నల్స్ అన్ని చదువుకోవాలి. ఏ టైంలో ట్రేడ్ చేస్తున్నాను, ఏ టైంలో తప్పు చేస్తున్నాను, అసలు ఎక్కడ తప్పు జరుగుతుంది, ట్రేడ్ యొక్క లాజిక్ ఏంటి రియలైజ్ చేసుకుని మొత్తం ఇంకోసారి చేసిన తర్వాత మళ్ళీ ఒక ఫుల్లీ డిఫైన్ స్ట్రాటజీ బిల్డ్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని బ్యాక్ టెస్ట్ చేసి మళ్ళీ ఫార్వర్డ్ టెస్టింగ్ చేసిన తర్వాత మళ్ళీ మీరు రియల్ మనీతో మళ్ళీ మార్కెట్ లోకి వచ్చారు అంటే దెన్ యూ విల్ బి అన్స్టాపబుల్. ఈ 4 పాయింట్స్ ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. ఇది ఒకదాని నుంచి ఒకటి, ఏ ఒకటి మిస్ అయినా సరే మీరైతే ట్రేడింగ్ లో ఎక్కడైతే ఉన్నారో అక్కడే ఆగిపోతారు. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు మెయింటైన్ ఇన్కమ్ స్ట్రీమ్స్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు షట్ డౌన్ ఎవ్రీథింగ్ వెన్ యూ face loss. It is very important to practice your strategy, and it is very important to journal your trades, and it is very important to practice like you never one. ఇవన్నీ చేస్తే నెక్స్ట్ టైం మీరు ట్రేడ్ చేసినప్పుడు లాసెస్ చాలా తగ్గుతాయి అండ్ లాస్ రికవర్ చేయడానికి కూడా మీ మైండ్ సెట్ చాలా స్టేబుల్ గా ఉంటుంది. అండ్ దట్స్ ఇట్ ఫర్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తున్నాం. అంతవరకు